క్రెడిట్ స్కోర్ మన లైఫ్లో ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. చాలా మంది ఏంటి క్రెడిట్ స్కోరా ఎక్కువ ఉంటే ఏంటి తక్కువ ఉంటే ఏంటి అని చెప్పి లైట్ తీసుకుంటూ ఉంటారు. అది తప్పు. మన స్కోర్ ఎక్కువ ఉంటే మనకి చాలా డబ్బు ఆదా అవుతుంది. నమ్మరా? అయితే ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు చూడాల్సిందే. సో ఈరోజు ఈ వీడియోలో బెనిఫిట్స్ ఆఫ్ హ్యావింగ్ గుడ్ క్రెడిట్ స్కోర్. క్రెడిట్ స్కోర్ అన్నది ఎక్కువ ఉండడం వలన మనకి ఎన్ని రకాలైన బెనిఫిట్స్ ఉన్నాయో పిన్ టు పిన్ నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తా. అదేవిధంగా మన సిబిల్ ఆర్ క్రెడిట్ స్కోర్ని ఫ్రీగా ఏ విధంగా చెక్ చేసుకోవచ్చో నేను ప్రాక్టికల్గా నా స్కోర్ని మీకైతే చూపిస్తా. అదేవిధంగా మీ స్కోరు తక్కువ ఉంటే దాన్ని ఏ విధంగా పెంచాలో ఒక స్ట్రాటజీ, ప్రూవెన్ స్ట్రాటజీ, చాలా మందికి ఇది వర్కౌట్ అయింది, అది మీతో డిస్కస్ చేస్తా. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. ఫస్ట్ బెనిఫిట్, లోవర్ ఇంట్రెస్ట్ రేట్స్. ఏంటిది? తక్కువ వడ్డీయా? ఎందుకంటే మన క్రెడిట్ స్కోర్ ఎక్కువ ఉంటే ప్రతి బ్యాంకు మనకైతే తక్కువ వడ్డీకి లోన్ని ఆఫర్ చేస్తూ ఉంటుంది. సాధారణంగా ఈ క్రెడిట్ స్కోర్ అన్నది 300 పాయింట్ల నుండి 900 పాయింట్ల వరకు ఉంటుంది. 750 కన్నా ఎక్కువ ఉంటే మంచి స్కోర్ అన్నమాట. అర్థమైందా? ప్రతి బ్యాంకు మనకి లోన్ని శాంక్షన్ చేయాలంటే మన క్రెడిట్ ఆర్ సిబిల్ స్కోర్ 750 కన్నా ఎక్కువ ఉండాలి. 750 కన్నా తక్కువ ఉంటే చాలా బ్యాంకులు లోన్ని శాంక్షన్ చెయ్యవు. చేసినా కూడా వడ్డీ ఎక్కువ. వడ్డీ ఎక్కువైతే చాలా డబ్బు మనమైతే కట్టాలి. అదే మన స్కోరు 750 కన్నా ఎక్కువ ఉంది. ఎగ్జాంపుల్గా 780 గుడ్, 800 వెరీ గుడ్, అదే 880 ఇంకా గుడ్. ఈ విధంగా ఉంటే వడ్డీ చాలా తక్కువ, మనకి చాలా అంటే చాలా డబ్బు ఆదా అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ హోమ్ లోన్, బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రెజెంట్ మినిమం 8.4%కి హోమ్ లోన్ని ఆఫర్ చేస్తూ ఉంది. ఎప్పుడు మన స్కోర్ ఎక్కువ ఉండాలి. ఏం స్కోర్? సిబిల్ స్కోర్ ఎక్కువ ఉండాలి. అదేవిధంగా మన ఆదాయం ఎక్కువ ఉండాలి. మీరు కనుక జాబ్ అన్నది చేస్తున్నట్లయితే మన కంపెనీ బ్యాంక్ యొక్క లిస్టులో ఉండాలి. బ్యాంక్ వద్ద లిస్టు ఏ, లిస్టు బి, లిస్టు సి ఈ విధంగా ఉంటుంది. లిస్ట్ ఏ ఆర్ బిలో ఉంటే అదేవిధంగా మీ స్కోరు ఎక్కువ ఉంటే ఖచ్చితంగా ఇంత వడ్డీకి లోన్ అన్నది శాంక్షన్ అవుతుంది. లేకపోతే మన స్కోరు తక్కువ ఉంది, అప్పుడు ఇంత 10.65. చూడండి డిఫరెన్స్ అన్నది. 8.4 ఎక్కడ, 10.65 ఎక్కడ. అదేవిధంగా నాకు రీసెంట్గా కార్ లోన్ శాంక్షన్ అయింది. ఎంత? సింపుల్ 8.6%. ఇండియన్ బ్యాంకు 8.6కి నాకు లోన్ శాంక్షన్ అయింది. ఎందుకు? మెయిన్ రీజన్ క్రెడిట్ స్కోర్. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా దీనిపైన, ఓకేనా? 8.4కి 10.65కి ఎంత డిఫరెన్స్ ఉందో వడ్డీ పరంగా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 50 lakhs లోన్ కావాలి, హోమ్ లోన్. వడ్డీ వచ్చేసి తక్కువ, ఎంత? 8.4. అదేవిధంగా ఎన్ని ఇయర్స్? 20 years. అప్పుడు ఓన్లీ వడ్డీ, నేను చెప్తుంది ఓన్లీ వడ్డీ. మీరు 50 lakhs లోన్ తీసుకున్నారు, దాంతోపాటు 53 lakhs వడ్డీ కట్టాలి. అసలు ప్లస్ వడ్డీ అంతా కలిపి 1 కోటి. ఇక్కడ చూడండి వడ్డీ అంతా 53 lakhs. అదే మీ స్కోరు తక్కువ ఉంది. ఎంతని చెప్పా? 10.65 అని చెప్పా. ఇది ఎవరి క్రెడిట్ స్కోర్ అయితే ఎక్కువ ఉందో వాళ్ళకి మాత్రమే ఈ వడ్డీ. వాళ్ళు 50 lakhs వడ్డీ కట్టాలి బై ద ఎండ్ ఆఫ్ ది డే. అదే మీ స్కోరు తక్కువ, సో 10.65. ఎంత? 71 lakh. అసలు 50 lakhs, వడ్డీ 71 lakh. అసలు ప్లస్ వడ్డీ అంతా కలిపి 1,21,00,000 మనమైతే కట్టాలి. ఇంతకుముందు 53 lakhs వడ్డీ. కానీ ఇక్కడ వడ్డీ అన్నది పెరగడం వలన మనం కట్టాల్సిన వడ్డీ కూడా పెరుగుతుంది. 71 lakhs అంటే 18 lakhs డిఫరెన్స్. చూడండి 18 lakhs జస్ట్ బికాస్ ఆఫ్ క్రెడిట్ స్కోర్. ఇప్పుడు చెప్పండి, క్రెడిట్ స్కోర్ అన్నది ఇంపార్టెంట్ కాదా? ఇంపార్టెంట్. మన స్కోరు ఎక్కువ ఉంటే 18 lakhs మనమైతే ఆదా చేసుకుంటాం. తక్కువ ఉంటే ఈ విధంగా ఎక్స్ట్రాగా మనమైతే వడ్డీ కట్టాలి. క్లియర్? నెక్స్ట్ బెనిఫిట్, ఏ హయ్యర్ లోన్ అమౌంట్. ఏంటిది హయ్యర్ లోన్ అమౌంట్? ఆల్రెడీ చెప్పా, వడ్డీ తక్కువ, దాంతోపాటు మన క్రెడిట్ స్కోర్ ఎక్కువ ఉంటే మనకి ఎక్కువ లోన్ శాంక్షన్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. 100% మనకి ఎక్కువ లోన్ శాంక్షన్ చేస్తూ ఉంటుంది బ్యాంక్. మనం ఇంతే కావాలి అని చెప్పినా కూడా
సార్ మీ స్కోర్ ఎక్కువ ఉంది సార్, తీసుకోండి సార్ ఇంకో 20 lakhs అని చెప్తూ ఉంటారు. హోమ్ లోన్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ కార్ లోన్, మీ కారు ఎగ్జాంపుల్గా 20 lakhs అండి. 20 lakhs విలువైన కార్ని చూస్ చేసుకున్నారు. మీ స్కోరు ఎక్కువ ఉంటే వాళ్ళేమంటారంటే, సార్ కార్ లోను 20 lakhs కదా, 20 lakhs ఇచ్చేస్తాం అంటే 100% ఆఫ్ ఆన్ రోడ్ ప్రైస్ మేమైతే లోన్ని శాంక్షన్ చేస్తాం, మీరు డౌన్ పేమెంట్ కూడా కట్టాల్సిన అవసరం లేదని చెప్తూ ఉంటారు. చూడండి, అదే మన స్కోరు తక్కువ ఉంటే ఖచ్చితంగా మనకైతే 100% ఆఫ్ కార్ వాల్యూ ఇవ్వరు. అంటే కారు 20 lakhs అయితే 20 lakhs లోను మనకైతే శాంక్షన్ చెయ్యరు. ఎప్పుడు మన స్కోరు తక్కువ ఉంటాయి. మన స్కోరు ఎక్కువ ఉంటే డౌన్ పేమెంట్ కూడా కట్టాల్సిన అవసరం లేకుండా 100%కి 100% బ్యాంక్ అయితే లోన్ని శాంక్షన్ చేస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్కోర్ తక్కువ ఉంది, అలాంటప్పుడు 30% మీరైతే డౌన్ పేమెంట్ కట్టాలి. అనగా 6 lakhs మీరు డౌన్ పేమెంట్ కట్టాలి. రిమైనింగ్ 14 lakhsకి మీరు లోన్కి అప్లై చేస్తారు. ఈ 14 lakhsకి 14 lakh లోన్ అన్నది వస్తుందా? కంప్లీట్లీ డిపెండ్స్ అపాన్ యువర్ క్రెడిట్ స్కోర్. ఇన్ కేస్ మీ స్కోరు ఎక్కువ ఉంటే ప్రతి బ్యాంకు ఈ 14 lakhsకి అప్రూవల్ ఇస్తుంది. అదే మీ స్కోరు తక్కువ ఉంటే ఈ 14 lakhsకి 14 lakhs లోన్ అన్నది శాంక్షన్ చెయ్యదు బ్యాంక్. ఏమంటారంటే ఎగ్జాంపుల్గా ఒక 9 lakhs మీకైతే లోన్ ఇస్తాం అని చెప్తారు. అప్పుడు రిమైనింగ్ డబ్బు మనమే భరించాలి. సో క్రెడిట్ స్కోర్ అన్నది చాలా అంటే చాలా ముఖ్యం. అదేవిధంగా హోమ్ లోన్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు మంచి ఇంటిని చూస్ చేసుకున్నారు, దాని విలువ ఎంత? 50 lakhs. సో ఖచ్చితంగా 50 lakhsకి 50 lakhs ఏ బ్యాంకు మనకైతే హోమ్ లోన్ని శాంక్షన్ చేయదు. సో మీరు 30% డౌన్ పేమెంట్ కట్టారు అంటే 15 lakh, రిమైనింగ్ అమౌంట్ 35 lakhs. ఈ 35 lakhs లోన్. ఏం లోన్? హోమ్ లోన్. కానీ హోమ్ లోన్కి అప్లై చేయకన్నా ముందు మీరు అడ్వాన్స్ కట్టేశారు, అదేవిధంగా ఈ డౌన్ పేమెంట్ కూడా కట్టేశారు బిల్డర్కి. ఆ తర్వాత బ్యాంక్ వెళ్ళి 35 lakhsకి హోమ్ లోన్కి అప్లై చేశారు. కానీ మీ స్కోరు తక్కువ, సిబిల్ స్కోర్. సో తక్కువ ఉంటే బ్యాంకు ఎంత కావాలంటే అంత లోన్ని శాంక్షన్ చేస్తుందా? చెయ్యదు. ఎగ్జాంపుల్గా 35 lakhsకి అప్లై చేస్తే 20 lakhs మాత్రమే బ్యాంకు లోన్ ఇచ్చింది. అప్పుడు 15 lakhs ఎలా? ఈ తప్పుని చాలా మంది చేస్తున్నారు. అడ్వాన్స్ కడతారు, ఆ తర్వాత వెనక్కి ఇవ్వరు చాలా మంది. సో ఈ తప్పుని చేయకండి. నేను చెప్పేది ఏంటంటే ముందు క్రెడిట్ స్కోర్ని పెంచుకోండి. పెంచితే వడ్డీ ఆదా, అదేవిధంగా ఎంత లోన్ కావాలంటే అంత లోన్ రావడానికి ఛాన్స్ ఉంది. మైండ్లో పెట్టుకోండి. మన ఆదాయం అదేవిధంగా మనం వర్క్ చేసే కంపెనీ కూడా మంచిదై ఉండాలి. అప్పుడు మాత్రమే మనకి తక్కువ వడ్డీకి అదేవిధంగా ఎంత లోన్ కావాలంటే అంత లోన్ శాంక్షన్ అవుతూ ఉంటుంది. క్లియర్? మైండ్లో పెట్టుకోండి. ఇంకా నెక్స్ట్, ఈజీ యాక్సెస్ టు ప్రీ అప్రూవ్డ్ లోన్. ఏంటిది ప్రీ అప్రూవ్డా అంటే ఏంటి? సింపుల్, ఇంతకు ముందే చెప్పా. చాలామంది ముందుగానే ప్రాపర్టీని చూస్ చేసుకుని అడ్వాన్స్ కట్టి ఆ తర్వాత హోమ్ లోన్కి అప్లై చేస్తూ ఉంటారు. కానీ హోమ్ లోన్ అంత రాదు. దానికి సొల్యూషన్ ఈ ప్రీ అప్రూవ్డ్ లోన్. హోమ్ ప్రీ అప్రూవ్డ్ లోన్ అంటాం. అంటే ఏంటి? మనం ముందుగానే బ్యాంక్కి వెళ్తాం. బ్యాంక్ వెళ్ళి, సార్ నా స్కోరు ఎక్కువ ఉంది, ఇది నా ఆదాయం అని చెప్పి మీ డాక్యుమెంట్స్ అన్నీ ఇవ్వండి. ఇస్తే ఆ బ్యాంకు మేనేజర్ ఒక లెటర్ మీకైతే ఇస్తారన్నమాట. ప్రీ అప్రూవ్డ్ హోమ్ లోన్ లెటర్. అందులో క్లియర్గా రాసి ఉంటుంది, ఈయన స్కోరు 800 ఉంది. సో ఈయనకి మేము 50 lakhs వరకు లోన్ శాంక్షన్ చేస్తూ ఉన్నాం అని చెప్పి లెటర్ ఉంటుంది. శాంక్షన్ చేస్తారంటే లోన్ ఇవ్వరు. ఇది శాంక్షన్ లెటర్, ప్రీ అప్రూవ్డ్ శాంక్షన్ లెటర్. ఈ లెటర్ తీసుకెళ్ళి మీరు ప్రాపర్టీస్ బిల్డర్ ఆయనకి చూపిస్తారు. సార్ చూడండి, నాకు కెపాసిటీ ఉంది, నా ఆదాయం నా స్కోరు అంతా చూసి బ్యాంకు ఈ లెటర్ ఇచ్చింది, నాకు 50 lakhs వరకు ఆన్ ది స్పాట్ లోన్ని శాంక్షన్ చేస్తుందంట, నా డీటెయిల్స్ అన్ని ఇచ్చేసా అని చూపిస్తే వాళ్ళు డిస్కౌంట్ ఇస్తారన్నమాట. ఎందుకంటే మనం సీరియస్ బయ్యర్, బ్యాంకు ఆల్రెడీ అప్రూవల్ ఇచ్చేసింది. సో వాళ్ళు మనకి డిస్కౌంట్ అన్నది ఇస్తారు. తర్వాత డౌట్ ఉండదు, ఎందుకంటే బ్యాంకే శాంక్షన్ చేసింది 50 lakhs. తర్వాత ఖచ్చితంగా ఈ 50 lakhs ఇవ్వాల్సిందే, అంతిస్తాం ఇంతిస్తాం అని బ్యాంకు చెప్పదు. క్లియర్? అదేవిధంగా చాలామంది కాల్ చేసి, సార్ ప్రీ అప్రూవ్డ్ పర్సనల్ లోన్ తీసుకుంటారా 5 lakhs అని చెప్తుంటారు. మనం ఎస్ అని చెప్పగానే మన బ్యాంక్ అకౌంట్లో ఆన్ ది స్పాట్ వేసేస్తారు. వాళ్ళకి ఏ విధంగా తెలిసింది? మన స్కోర్, మన సిబిల్ స్కోర్ని వాళ్ళు ముందుగానే చూసి
అప్రూవ్ చేసి ఆ తర్వాత కాల్ చేస్తున్నారు. మనం ఓకే అని చెప్పగానే వెంటనే ఆ డబ్బు మన బ్యాంక్ అకౌంట్లో వేస్తారు. ప్రాసెస్ కూడా తక్కువ. సో మన స్కోరు ఎక్కువ ఉంటే ప్రాసెస్ కూడా తక్కువ. ఆన్ ది స్పాట్ అప్రూవ్ అయ్యి ఆన్ ది స్పాట్ లోన్ అన్నది రావడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్, బెటర్ ఛాన్సెస్ ఆఫ్ అవైలింగ్ ఏ లాంగర్ లోన్ టెన్యూర్. ఏంటిది లాంగర్ లోన్ టెన్యూర్ అంటే మనకి ఎక్కువ కాలానికి లోన్ శాంక్షన్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఎప్పుడైతే మన క్రెడిట్ స్కోర్ అనేది ఎక్కువ ఉంటుందో అప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ పర్సనల్ లోన్, చాలా బ్యాంకులు మన స్కోరు తక్కువ ఉంటే 3 ఇయర్స్ అంటారు. 3 ఇయర్స్కి వెనక్కి కట్టేయాలి, 3 ఇయర్స్ కన్నా ఎక్కువ టెన్యూర్ మేమైతే శాంక్షన్ చెయ్యము అని చెప్తారు. ఎందుకంటే రిస్క్, మీ స్కోరు తక్కువ ఉంది, అమ్మో తక్కువ ఉంది కడతాడో లేదో అని చెప్పి ముందుగానే కట్టించేసుకుంటారనమాట. 3 ఇయర్స్ మాత్రమే టెన్యూర్ పెడతారు. సో 3 ఇయర్స్లో మనమైతే కట్టేయాలి. తక్కువ టెన్యూర్ ఉంటే ఈఎంఐ ఎక్కువ, కమిట్మెంట్స్ ఉంటాయి. ఎన్ని కమిట్మెంట్స్ ఉన్నా కూడా ఎక్కువ ఈఎంఐ కట్టాలి. అదే మీ స్కోర్ కనుక ఎక్కువ ఉంటే టెన్యూర్ ఎక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాక్స్ 7 ఇయర్స్ ఇవ్వచ్చు, ఎందుకంటే రిస్క్ అన్నది తక్కువ, మీ స్కోరు ఎక్కువ ఉంది. సో 7 ఇయర్స్కి శాంక్షన్ చేస్తే ఈఎంఐ తక్కువ. బట్ మనం ఎండ్ ఆఫ్ ది డే ఎక్కువ వడ్డీ కడతాం, అది మైండ్లో పెట్టుకోండి. అదేవిధంగా హోమ్ లోన్, వేరే వాళ్ళకి ఎవరికైతే స్కోర్ తక్కువ ఉందో వాళ్ళకి ఎగ్జాంపుల్గా ఒక 15 ఇయర్స్ శాంక్షన్ చేస్తే మీ స్కోరు ఎక్కువ ఉంటే మీకు 30 ఇయర్స్కి కూడా లోన్ శాంక్షన్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో ఈఎంఐ తక్కువ, కానీ ఎండ్ ఆఫ్ ది డే లాస్ట్లో ఎక్కువ వడ్డీ మనమైతే కడతాం ఇండైరెక్ట్గా. ఈ విధంగా ఎక్కువ టెన్యూర్ని చూస్ చేసుకుంటే బెటర్ వచ్చేసి 20 ఇయర్స్ని చూస్ చేసుకోండి. ఇది కూడా అడ్వాంటేజ్. క్లియర్? ఇంకా నెక్స్ట్ వన్, హయ్యర్ క్రెడిట్ కార్డ్ లిమిట్. ఫర్ ఎగ్జాంపుల్ క్రెడిట్ కార్డ్కి అప్లై చేశారు, మీ స్కోరు ఎక్కువ ఉంటే మంచి క్రెడిట్ కార్డ్, మంచి ఆఫర్స్ ఉన్న క్రెడిట్ కార్డ్ మీకైతే వస్తుంది. ప్లస్ లిమిట్ కూడా ఎక్కువ, 5 lakhs, 10 lakhs, 2 lakhs ఈ విధంగా లిమిట్ని శాంక్షన్ చేస్తూ ఉంటారు. ఎప్పుడు మీ స్కోరు ఎక్కువ ఉండి ఆదాయం ఎక్కువ ఉంటాయి. అదే మీ స్కోరు తక్కువ ఉంటే పెద్దగా లిమిట్ రాదు, మైండ్లో పెట్టుకోండి. ఎక్కువ లిమిట్ ఉంటే మనం యూజ్ చేసుకున్నా కూడా ఈ క్రెడిట్ యూటిలైజేషన్ రేషియో అనేది తక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 1,00,000 రూపాయల లిమిట్ ఉంది, మీరు 30,000 యూజ్ చేశారు, అప్పుడు క్రెడిట్ యూటిలైజేషన్ రేషియో 30% కాబట్టి మీ స్కోరు తగ్గదు. సో మంచి స్కోర్ ఉంటే మంచి ఆఫర్లు ఉన్న క్రెడిట్ కార్డు మనకైతే వస్తుంది. ఆఫర్ల ద్వారా మనం చాలా డబ్బుని ఆదా చేసుకోవచ్చు. క్లియర్? ఈ డౌట్ చాలామందికి ఉంటుంది, ఏమని, మన సిబిల్ స్కోర్ని ఫ్రీగా ఏ విధంగా చెక్ చేసుకోవాలి, ఎన్నిసార్లైనా చెక్ చేసుకోవచ్చా? ఎస్, మీ స్కోర్ని మీరు చెక్ చేసుకుంటే అది సాఫ్ట్ ఎంక్వైరీ, ఎన్నిసార్లైనా చూసుకోవచ్చు, మీ స్కోరు తగ్గదు. ఇంకా ఏ విధంగా ఫ్రీగా చెక్ చేసుకోవాలి? చెక్ చేసుకోవడానికి చాలా సైట్స్ ఉన్నాయి. ఇలా క్రెడిట్ స్కోర్ని ఫ్రీగా చెక్ చేసుకోవడానికి చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. వాటిల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ వచ్చేసి పైసా బజార్. ఈ పైసా బజార్ లింక్ అన్నది పక్కన కామెంట్స్లో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చా. ఆ లింక్ని క్లిక్ చేస్తే ఈ విధంగా వెబ్సైట్ అన్నది ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్లో ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు లైఫ్ టైం ఫ్రీ అనమాట. ఫ్రీగా మనమైతే మన క్రెడిట్ స్కోర్ని చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే వీళ్ళు ఫ్రీ మంత్లీ అప్డేట్స్, ఒకవేళ ఫ్యూచర్లో నెక్స్ట్ మంత్ మన స్కోర్ కనుక మారిందనుకోండి, వాళ్ళు అప్డేట్స్ మనకైతే వాట్సాప్లో ఇస్తూ ఉంటారు. ఇదిగోండి వాట్సాప్, అర్థమైందా? అదేవిధంగా ఇదే వెబ్సైట్ ద్వారా మనం కావాలంటే లోన్స్కి, క్రెడిట్ కార్డ్స్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఈ వెబ్సైట్లో మనం మన స్కోర్ని చెక్ చేసుకుంటే అది సాఫ్ట్ ఎంక్వైరీ అవుతుంది. సో ఎన్నిసార్లు చెక్ చేసుకున్నా మన స్కోరు తగ్గదు. ఇంకా మన స్కోర్ని ఫ్రీగా ఎలా చెక్ చేసుకోవాలో నేను చెక్ చేసి చూపిస్తా. నేను నా డీటెయిల్స్ని ఎంటర్ చేస్తున్నా. ఇక్కడ నేము, ఈమెయిల్, అదేవిధంగా మొబైల్ నంబర్, ఏ నంబర్ అయితే బ్యాంక్తో లింక్ అయి ఉందో ఆ నంబర్ని ఎంటర్ చేయాలి. నేను నా సమాచారాన్ని ఎంటర్ చేస్తున్నా. నా సమాచారాన్ని నేనైతే ఇచ్చా. ఇప్పుడు నా స్కోర్ అయితే కనిపిస్తుంది. సిబిల్, ఎక్స్పీరియన్, సిఆర్ఐఎఫ్, ఈక్విఫాక్స్ ఇవన్నీ క్రెడిట్ ఏజెన్సీస్, అంటే ఆర్బీఐ వీటికి మాత్రమే లైసెన్స్ ఇచ్చింది. ఇవి మాత్రమే, ఈ ఏజెన్సీస్ మాత్రమే ఇండియాలో సిబిల్ స్కోర్ని అనగా క్రెడిట్ స్కోర్ని మనకైతే చూపిస్తాయి. సో బ్యాంకులు ఎక్కువగా కనెక్ట్ అయ్యేది సిబిల్తో. ఇదిగోండి సిబిల్, నా సిబిల్ స్కోర్ వచ్చేసి 765, 750 కన్నా ఎక్కువ ఉంటే మంచి స్కోరు, వెరీ గుడ్ ఉంది చూడండి, ఇదిగోండి వెరీ గుడ్. అదేవిధంగా ఎక్స్పీరియన్ ఎంత, క్లిక్ 775 విచ్ ఇస్ గుడ్. అదేవిధంగా సిఆర్ఐఎఫ్ క్లిక్ చేశా, ఎంత 708 పర్లా. అదేవిధంగా ఈక్విఫాక్స్ క్లిక్ చేశా, ఎంత 830. అర్థమైందా అండి?
ఈ నాలుగిటిల్లో బ్యాంకులు ముఖ్యంగా చూసేది సిబిల్. ఈ సిబిల్ స్కోర్ 750 కన్నా ఎక్కువ ఉంటే మంచిది. 765 ఉంది. ఈ విధంగా మీరు మీ స్కోర్ని సిబిల్లో కావాలన్నా చూసుకోవచ్చు, ఎక్స్పీరియన్, సిఆర్ఐఎఫ్, ఈక్విఫాక్స్ అన్నీ మీరైతే చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా రిపోర్ట్ని కావాలన్నా మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అర్థమైందండి? ఇక్కడ క్లిక్ చేస్తే క్రెడిట్ రిపోర్ట్ డౌన్లోడ్ అవుతుంది. అదేవిధంగా వ్యూ రిపోర్ట్ కావాలంటే చూసుకోండి. A to Z ప్రతి సమాచారం, ఏ బ్యాంకులో లోన్ తీసుకున్నారు, ఎన్ని ఈఎంఐస్ని ఆన్ టైంలో కట్టారు, అంతా మీరైతే చెక్ చేసుకోవచ్చు. సో ఒకవేళ మీరు కనుక మీ క్రెడిట్ స్కోర్ని ఫ్రీగా చెక్ చేసుకుందాం అనుకున్నట్లయితే కింద లింక్ ఇచ్చా, కింద డిస్క్రిప్షన్లో అదేవిధంగా పక్కన కామెంట్స్లో లింక్ ఇచ్చా, మీరు కావాలంటే ఫ్రీగా చెక్ చేసుకోవచ్చు. అండ్ కావాలంటే లోన్స్కి కూడా అప్లై చేసుకోవచ్చు ఒకవేళ మీరు కనుక అప్లై చేసుకుందాం అనుకున్నట్లయితే. అర్థమైందా అండి? ఒకవేళ మీ స్కోరు తక్కువ ఉంటే దాన్ని ఏ విధంగా ఫాస్ట్గా పెంచాలో ఇప్పుడు చూద్దాం. హౌ టు ఇంప్రూవ్, ఏ విధంగా పెంచాలి. ఎగ్జాంపుల్గా మీ స్కోరు 650 మాత్రమే ఉంది. ఏ విధంగా పెంచాలంటే ఫస్ట్ క్రెడిట్ కార్డ్కి అప్లై చేయండి. ఏంటి క్రెడిట్ కార్డా? ఈ స్కోర్ ఉంటే ఎవరైనా క్రెడిట్ కార్డ్ ఇస్తారా? ఇవ్వరు. సో ఎఫ్డి చేయండి. మీ వద్ద ఎంతైతే సేవింగ్స్ ఉన్నాయో ఆ డబ్బుని ఎఫ్డి చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ వద్ద లక్ష ఉంది. ఏదొక బ్యాంక్ వెళ్ళి ఎఫ్డి చేయండి. ఎఫ్డి చేసిన తర్వాత ఆ బ్యాంకు మేనేజర్ని అడగండి, సార్ నాకు క్రెడిట్ కార్డ్ ఎగెనెస్ట్ ఎఫ్డి కావాలి అని అడగండి, ఇస్తాడు. అంటే ఈ లక్షని, ఈ ఎఫ్డిని బేస్గా చేసుకుని మీకైతే క్రెడిట్ కార్డ్ని ఇస్తాడు బ్యాంక్ మేనేజర్. లిమిట్ ఎంత? 80% ఆఫ్ డిపాజిట్. అంటే లక్షలో 80% అంటే 80,000 లిమిట్తో మీకైతే క్రెడిట్ కార్డ్ని ఇస్తారు. సో ఇవ్వగానే దీన్ని యూజ్ చేసుకోండి. ఎంత యూజ్ చేయాలి? ఈ లిమిట్ అనమాట 80,000 లిమిట్. ఎంత లిమిట్ ఉంటే అంత యూజ్ చేయకూడదు. 30% కన్నా తక్కువ. మ్యాక్స్ 24,000. ప్రతి నెల మ్యాక్స్ 24,000 యూజ్ చేసుకొని ఆన్ టైంలో బిల్లుని వెనక్కి కట్టండి. ఆన్ టైంలో కడితే మీ స్కోరు స్లోగా పెరుగుతూ ఉంటుంది. క్లియర్? ఎగ్జాంపుల్గా ఇంత డబ్బు లేదండి, జస్ట్ 5,000 ఉన్నాయి. ఈ 5,000 కూడా డిపాజిట్ చేసుకోవచ్చు. చాలా కంపెనీస్ వచ్చాయి ఆన్లైన్లో మనకైతే ఇస్తారనమాట. ఈ 5,000 డిపాజిట్ చేస్తే 80%, 5,000లో 80% అంటే 4,000. ఈ 4,000లో మళ్ళీ 30% కన్నా తక్కువ యూజ్ చేసి ఆన్ టైంలో కట్టినా కూడా మన స్కోర్ అనేది స్లోగా పెరుగుతుంది. టైం పడుతుంది, వెంటనే పెరగదు. కానీ ఇది బెస్ట్ టెక్నిక్ అండి చాలామందికి. ఫర్ ఎగ్జాంపుల్ నా ఫ్రెండ్ శివ, వాడికి తక్కువ ఉంది, ఇది చెప్పా. వాడు జస్ట్ 5,000 చేశాడు. మంత్కి ఒక 500 ఆ విధంగా యూజ్ చేస్తున్నాడు అంతే లిమిట్లో. ఈ 4,000 లిమిట్లో 500, 600 ఆ విధంగా యూజ్ చేస్తున్నాడు. ఆన్ టైంలో కడుతున్నాడు, పెరిగిపోయింది. ఇప్పుడు మంచి కార్డు వచ్చింది అడిగి. ఇది యూజ్ చేయండి, వర్క్ అవుద్ది. ఇదన్నమాట మ్యాటర్. మీకు కనుక క్రెడిట్ స్కోర్ గురించి ఇంకా సమాచారం కావాలంటే ఫ్రీడమ్ యాప్లో కోర్స్ ఉంది. ఫ్రీడమ్ యాప్లో చూసుకున్నట్లయితే 1000 కన్నా ఎక్కువ కోర్సెస్ ఉన్నాయి. వాటిల్లో ఈ కోర్స్ ఒకటి. ఇదే కాదు, బిజినెస్ ఫార్మింగ్. ఏంటిది బిజినెస్ ఫార్మింగ్? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వ్యాపారాన్ని చేద్దాం అనుకుంటున్నారు. ప్రతి ఒక్క వ్యాపారం గురించి ఫ్రీడమ్ యాప్లో కోర్స్ ఉంది. ఎవరైతే ఆ వ్యాపారంలో సక్సెస్ అయ్యారో ఆయన మీకు A to Z నేర్పిస్తారు. ఈ కోర్స్ రూపంలో మీరైతే నేర్చుకోవచ్చు. వీడియో ఫార్మేట్ అనమాట. ఒక్కొక్క కోర్సు 3 hours, 4 hours ఆ విధంగా ఉంటుంది. కంప్లీట్గా మీరు నేర్చుకోవచ్చు. ఇంకా డౌట్ ఉంది, అప్పుడు ఎవరైతే ఆ బిజినెస్లో సక్సెస్ అయ్యారో వాళ్ళతో డైరెక్ట్గా మాట్లాడవచ్చు. మెంటర్ కనెక్ట్ ఆ ఫీచర్ ఫ్రీడమ్ యాప్లో ఉంది. సో డౌట్ ఉంటే సార్ ఎలా అండి అలా అండి అని చెప్పి మీరే అడగవచ్చు. కంప్లీట్ నాలెడ్జ్ మీకైతే కోర్సులో ఉంటుంది. ఇంకా డౌట్ ఉంటే మీరు డైరెక్ట్గా కాల్ చేసి మాట్లాడవచ్చు. ఇలా ప్రతి ఒక్క వ్యాపారం పైన కోర్స్ ఉంది. ముఖ్యంగా లేడీస్కి, ఎవరైతే ఇంట్లో కూర్చొని వ్యాపారాన్ని చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించిన కోర్సెస్ కూడా ఫ్రీడమ్ యాప్లో ఉన్నాయి. అదేవిధంగా ఫార్మింగ్, ఎవరైతే రైతన్న సక్సెస్ అయ్యారో ఆ రైతన్న మనకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అది కూడా స్టూడియోలో కాదు, డైరెక్ట్గా ఫీల్డ్లో వాళ్ళ పొలంలో మనకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. అదేవిధంగా డౌట్ వస్తే ఆ రైతన్నతో మీరు డైరెక్ట్గా మాట్లాడవచ్చు. ఇలా 1000 కన్నా ఎక్కువ కోర్సెస్ ఉన్నాయి ఫ్రీడమ్ యాప్లో. సో ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్లో ఉంది. లేకపోతే ప్లే స్టోర్, యాప్ స్టోర్కి వెళ్ళి మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.